నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరికి కూడా తెలుసు నా గురించి. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నా. అయితే ఈరోజు ప్రధానంగా 2 విషయాల మీద నాకున్న అవగాహనను మీతో పంచుకోదలుచుకున్నాను. మొట్టమొదట తెలంగాణకు సంబంధించిన కృష్ణానది జలాల మీద చర్చించుకుందాం. చాలా వివరాలు నీటి కేటాయింపుల విషయం నుంచి ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులు వినియోగం మీద పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వివరణ మనకు వివరించడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కొన్ని అంశాలను ఏవైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్లాలనో ఆ అంశాలను మీ అందరితో నేను పంచుకోదలుచుకున్నాను. ఈరోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, ఆ తర్వాత కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్గా మంజూరు చేసి వచ్చేసిండు. అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది.